ముఖ్యంగా సంతానలేమి ఎందుకొస్తుంది? దానికి సొల్యూషన్ ఏంటో కూడా చూద్దాం. మందు తాగితే గనక మళ్ళీ ఖచ్చితంగా ఆ సమస్య వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా అండి. హ్మ్. అందుకే మనం ఏం చెప్తామంటే ఈ 41 డేస్ మనం ఇచ్చిన మెడిసిన్ టైమ్ పీరియడ్‌లో వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు అగస్త్య ట్రెడిషనల్ క్యూర్ సెంటర్‌లో డాక్టర్ చంద్రశేఖర్ సార్ మన ఆరోగ్య సమస్యలకి ఆయుర్వేదిక్‌లో ఉండే మెడిసిన్స్ గురించి చెప్తారు. ముఖ్యంగా సంతానలేమి ఎందుకొస్తుంది? దానికి సొల్యూషన్ ఏంటో కూడా చూద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్కారం అండి. బాగున్నాను. సార్, ఈ సంతానలేమి గురించి ఏదైతే చెప్పానో దానికి ప్రధాన కారణాలేంటి? అసలు అవి ఎందుకొస్తాయి? దాన్ని తగ్గటానికి ఆయుర్వేదిక్‌లో మెడిసిన్స్ ఏంటి? అంటే ఈ మధ్య కాలంలో ప్రధానంగా చూసుకుంటే గనక వంధ్యత్వం అనేది చూసుకుంటే మనం ఎక్కువగా గమనిస్తా ఉంటాం. అంటే ఓకే. అంటే పురుష వంధ్యత్వం గాని, స్త్రీ వంధ్యత్వం అని చూస్తున్నాం. అంటే అంటే ఎలా సార్? సాధారణంగా అంటే సాధారణ ప్రజలు. సంతానలేమి అనేదాన్ని మనం చూస్తుంటాం. ఓకే. అంటే పిల్లలు పుట్టకపోవడానికి హ్మ్. ఒకరనేది రీజనబిలిటీగా లేదు హ్మ్. ప్రెజెంట్. హ్మ్. ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలో అవును. మనకు ఇది హ్మ్. అబ్జర్వ్ చేయొచ్చు. హ్మ్. ఇప్పుడు ఫీమేల్‌లో తీసుకుంటే మనం పీసీఓడీస్ అంటున్నాం. హ్మ్. మేల్‌లో తీసుకుంటే స్పెర్మ్ మోటిలిటీ గాని, స్పెర్మ్ కౌంట్ అనేది డిక్రీజ్ అవ్వడం గాని, స్పెర్మ్ ఓకే. యొక్క క్వాలిటీ అనేది లేకుండా ఉండడం గాని గమనిస్తూ ఉంటాం. ఓకే. అది తెలియకపోవడం వల్ల వాళ్ళకి సంతానాలేమి ఎందుకొచ్చిందో తెలియక నిరంతరం మెడిసిన్స్ వాడతారు కానీ అవ్వవు కదా సార్! మరి దానికి దాని నివారణ ఎలా ఉంటుందంటారు? అసలు ఇప్పుడు పురుషుల్ని చూసుకుంటే వాళ్ళకి ఆ స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గటానికి కారణాలేంటి? ప్రధానంగా తీసుకుంటే ఆల్కహాల్ అనేది ఈ మధ్య కాలంలో అలవాటుగా వ్యసనంగా మారిపోయిందండి. అవును. అంటే ఈ మధ్యలో ఒక 22 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకొని పిల్లలు హ్మ్. ఆల్కహాల్ తీసుకోవడం చాలా ఎక్కువగా అవునవును. గమనిస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచే చిన్నప్పటి టీనేజర్స్ నుంచి నుంచే స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేస్తారు. పార్టీలనుకుంటూ. సో, అది మేబీ వాళ్ళందరికీ గూడా స్పెర్మ్ కౌంట్ తగ్గించే అవకాశం అది ఉంటుంది. ఒక ప్రధాన కారణం అండి. ఓకే. దీంతో పాటు తీసుకుంటే సర్జికల్ ప్రొసీడ్యూర్స్ వల్ల కూడా మనకి ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఓకే. అనగా అంటే ఇప్పుడు ఎటువంటివి సార్? ఇప్పుడు హెర్నియా సర్జరీ వల్ల రావచ్చు. హ్మ్. వెరికోస్ దీని వల్ల రావచ్చు. డైవర్టికులైసిస్ అంటాము. వీటి వల్ల కూడా సర్జరీస్ వల్ల మనకు ఈ యొక్క ఇన్‌ఫర్టిలిటీ అనేది మొదలవుతుందండి. మేల్ ఓకే. ఇన్‌ఫర్టిలిటీ. హ్మ్. సార్, అంటే వీటికి కారణాలు తెలిసాయి కాబట్టి మరి వాటిని నేచురల్‌గా నివారించే పద్ధతి ఏదైనా ఉంటుందా మనకి? అదే అండి. ఇప్పుడు యాంగ్జైటీ పేషెంట్స్ ఉంటారు. హ్మ్. యాంగర్ పేషెంట్స్ ఉంటారు. హ్మ్. దీంతో పాటు డిప్రెషన్ పేషెంట్స్ ఉంటారు. మనం ఈ కండిషన్‌లో ఉన్న పేషెంట్స్‌కి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలంటే ఫస్టు ఆహార విహార నియమాలు పాటించమని చెప్పి, హ్మ్. ఈ కండిషన్‌లో ఉన్న పేషెంట్‌ని నార్మల్ స్టేజ్‌కి తీసుకురావడం జరుగుతుంది. ఓకే. ఆ తర్వాత మనం కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ పెట్టుకుంటాం. హ్మ్. వితిన్ 41 డేస్‌లో చాలా రికవరీ అనేది ఉంటుందండి. ఓకే. మన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత. సో, 41 డేస్ రెగ్యులర్‌గా ఈ మెడిసిన్ వాడుతూ వాళ్ళకి ఇంకా అదనంగా ఏమన్నా మీరు ఫుడ్ విషయంలో కానీ ఇంకేమైనా జాగ్రత్తలు చెప్తారా సార్? డెఫినిట్‌గా చెప్తామండి. హ్మ్. అంటే మన మెడిసిన్‌తో పాటు పథ్యం అనేది ఫాలో అప్ అవ్వాల్సొస్తుంది. హ్మ్. ఈ పథ్యం ఫాలో అయిన కండిషన్‌లో తీసుకుంటే గనక ఏ మెడిసిన్ తీసుకోవాలి, ఆ హ్మ్. మాంసరసం ఏం తీసుకోవాలి, పళ్ళ రసాలు ఏం తీసుకోవాలి అనేది హ్మ్. మనము హ్మ్. డైటిక్ అని చెప్తామండి. ఓకే. సార్, ఇప్పుడు సాధారణంగా సమస్యొచ్చింది అనేది వాళ్ళకి తెలియాలంటే ముందుగా అసలు వాళ్ళకి లక్షణాలు కానీ, లేకపోతే నిజంగానే వాళ్ళకి ఈ పర్టిక్యులర్ ఇబ్బందుంది. స్పెర్మ్ కౌంట్ తగ్గిందని మేల్ కానీ, ఫీమేల్ కానీ వాళ్ళు తెలుసుకొని, ఇందువల్లే మనకు సంతానలేమి ఉంటుంది అని వాళ్ళు అర్థం చేసుకోవాలంటే వాళ్ళ చ చేంజెస్ కానీ, వాళ్ళ సింప్టమ్స్ కానీ ఎలా ఉంటాయంటారు? అంటే మగవారిలో గమనిస్తే గనక సంతానం సమయంలో ఎక్కువ సేపు పాల్గొనలేకపోతారండి. హ్మ్. అంటే దాన్ని ఈ మోడర్న్ టెర్మినాలజీ తీసుకుంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. ఓకే. అంటే ఎక్కువ సేపు అంగము హ్మ్. స్తంభించిపోతది. హ్మ్. అదొకటి జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా ఈ యొక్క ఎక్కువ సేపు సమయాన్ని గడపలేకపోతారు. హ్మ్. అది ఏ విధంగా ఎందుకు గడపలేరనేది కూడా మనం ఓకే. గమనించాల్సిన విషయం ఉంటుంది. ఓకే. దాంతో పాటు స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. అదే విధంగా స్పెర్మ్ మొటిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. హ్మ్. స్పెర్మ్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ హ్మ్. ఉంటుంది. దీన్ని మనం ఇన్వెస్టిగేషన్ ద్వారా గమనిస్తామండి. ఓకే.
సో, అంటే వాళ్ళ పర్టిక్యులర్ డయాగ్నోసిస్ చేసి, వాళ్ళకి ఏ సమస్య ఉందని తీసుకొని, దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అవునండి. సో, ట్రీట్మెంట్ ద్వారా దాని తర్వాత వెంటనే వాళ్ళకి నేచురల్‌గా మళ్ళీ స్పెర్మ్ ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఉండి సంతాన సమస్యలు పోతాయంటారా సార్? తప్పకుండా అండి. తప్పకుండా పోతాయి. మనం ఇప్పుడు ఓకే. ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటామండి. హ్మ్. ఫస్ట్ పేషెంట్ వచ్చిన వెంటనే ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తాం. హ్మ్. ఈ స్పెర్మ్ అనాలిసిస్ చేసిన తర్వాత హ్మ్. మనం మొదటగా గుర్తించే విషయం ఏంటంటే, ఎంత క్వాంటిటీలో స్పెర్మ్ ఉంది, స్పెర్మ్ లోపల స్పెర్మ్ సెల్స్ అనేది యాక్టివ్‌గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాము. హ్మ్. అదే అదే పరంగా చూసుకుంటే గనక యాక్చువల్‌గా హ్యూమన్ బాడీలో 20 నుంచి 150 మిలియన్ ఈ యొక్క స్పెర్మ్ కణాలనే ఉండాలండి. నార్మల్ మగవారిలో చూసుకుంటే. ఓకే. అది ఈ మధ్య కాలంలో 20 మిలియన్ కన్నా తగ్గిపోయింది. హ్మ్. సో, అందువల్ల వీళ్ళు ఎక్కువ సంతానంలో పాల్గొనలేకపోవడం గానీ, ఎక్కువ సమయాన్ని తృప్తి గడపలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే. సో, ఇది మనం వాళ్ళ కంప్లెయింట్స్ చెప్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. ఇన్వెస్టిగేషన్స్ చూసుకుంటే మనం దీంట్లో రకాలు చూసుకుంటే ఓలిగోస్పెర్మియా అంటారు, అజిటోస్పెర్మియా అంటాము, ఏస్పెర్మియా అంటాం. అంటే స్పెర్మే లేకుండా ఉండడము. హ్మ్. దీంతో పాటు టెరటోస్పెర్మియా అంటాము. హ్మ్. ఇట్లా డివిజన్స్‌గా వాళ్ళు మనం క్లినికల్ పరంగా ఓకే. చూసుకోవాల్సొస్తుందండి. సో, వీటన్నిటికి నేచురల్‌గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా ఒక సొల్యూషన్ ఉంది. అంటే డెఫినెట్ ఇవన్నీ వాళ్ళందరూ కూడా సంతానం పొందొచ్చు వీటి పొందొచ్చు. ద్వారా. సార్ మళ్ళీ దీన్ని ఏమన్నా ఒకవేళ సాధారణంగా కొంతమందికి రెగ్యులర్‌గా మీరన్నట్టు మందలవాటు ఉన్నవాళ్ళు ఆపలేరు. కానీ ఈ మెడిసిన్ తీసుకుంటూ ఒకవేళ వాళ్ళు మందు తాగితే గనక మళ్ళీ ఖచ్చితంగా ఆ సమస్య వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా అండి. ఓకే. ఖచ్చితంగా ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి. హ్మ్. అందుకే మనం ఏం చెప్తామంటే ఈ 41 డేస్ మనం ఇచ్చిన మెడిసిన్ టైమ్ పీరియడ్‌లో హ్మ్. పథ్యం అనేది డెఫినిట్‌గా ఉండాలి అని మనం ఓకే. ఆ 41 డేస్ చెప్తామన్నమాట. ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి ధూమపానం, మద్యపానం లాంటివి ఏవి తీసుకోవద్దు. ఎటువంటివి తీసుకోకూడదు. ఒకవేళ మెడిసిన్ తర్వాత తీసుకున్నా గూడా మళ్ళీ అదే సమస్య వస్తుందంటారా సార్? తప్పదు గదండీ! ఓకే. అది ఏ వయసులో వాళ్ళు అది తీసుకున్నా నిత్య గూడా సమస్య. నిత్య సమస్య అది. హ్మ్. కానీ దానికి సొల్యూషన్ అనేది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్‌లో ఉంది కానీ, దాన్ని ఖచ్చితంగా డిసిప్లైన్డ్‌గా పాటించాలి. పాటించకపోతే మళ్ళీ అది ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు. డెఫినెట్‌గా అండి. మనం ఆయుర్వేదంలో తీసుకుంటే దానికి ఏ విధమైన మెడిసిన్స్ పెడతామనుకోండి. హ్మ్. కపికచ్చు అని ఉంది. హ్మ్. కోకిలాక్ష అని ఉంది. ఇటువంటి అశ్వగంధ ఉంది. హ్మ్. ఇటువంటి ప్రధానంగా మొదలగు మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. హ్మ్. భస్మాలు గూడా పెడతాము. హ్మ్. ఇటువంటి మెటాలిక్ ఫార్మాట్ భస్మాలు గూడా మన దాంట్లో పుష్కలంగా ఉంటాయి. దీన్నే మహారస, ఉప్రస అంటారు. హ్మ్. అటువంటి డ్రగ్స్ నుంచి మనం తీసుకొని ఒక క్వాలిటేటివ్ ఉన్న డ్రగ్స్ తీసుకొని మన పేషెంట్‌కి ఈ ప్రకృతిని పట్టుకొని మనం ఇచ్చే మెడిసిన్ వల్ల చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసి ఏ కండిషన్‌లో ఉన్న పేషెంట్ అయినా వితిన్ 41 డేస్‌లో ఈ 20 బిలియన్ బిలో ఉన్న పేషెంట్స్ కూడా హ్మ్. ఈ స్పెర్మ్ సెల్స్ అనేది ఆల్మోస్ట్ 80 బిలియన్ నుంచి 100 బిలియన్ అబోవ్ అవుతారు. రైట్. వితిన్ 41 డేస్‌లో. హ్మ్. ఇది డెఫినిట్‌గా రికవరీ అయ్యారు. మన దగ్గర ఉన్న తీసుకున్న మెడిసిన్ తీసుకున్న పేషెంట్స్ ఆల్మోస్ట్ ఒక 41 డేస్‌లో మళ్ళీ రిపోర్ట్ తీసుకొచ్చారు. హ్మ్. సార్ మళ్ళీ మేము స్పెర్మ్ అనాలిసిస్ చేసాం సార్. హ్మ్. రిపోర్ట్స్ చూసాము. మాకు బాగుంది సార్. పిల్లల్ని తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. సో, ఓకే. చాలా వరకు పర్మనెంట్ రికవరీ అనేది ఉందండి. ఓకే. మోస్ట్‌లీ మనకు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్‌లో పేషెంట్ డిసిప్లైన్డ్‌గా ఉంటే పర్మనెంట్ రికవరీ అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మళ్ళీ ఇవే అలవాట్లు గనుక అలవరించుకుంటే, అవి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అది అంతే అండి. ఓకే. సో, మొత్తానికి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్‌లో అయితే మోస్ట్‌లీ పర్మనెంట్ సొల్యూషన్ నేచురల్‌గా ఉంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. బట్ అందులో మన తప్పిదం ఏమన్నా ఉంటే గనుక మళ్ళీ అది పునరావృతం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు ఎటువంటి సందేహాలున్నా నిర్మొహమాటంగా కామెంట్ రూపంలో తెలియజేయొచ్చు, అడగొచ్చు. మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐడ్రీమ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.